ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నిన్న మనం డేటాబేస్ ద్వారా ఒక డేటాబేస్‌ని క్రియేట్ చేసి, అందులో టేబుల్స్ ద్వారా ఎలా మనం ఎంటర్ చేయాలి డేటా అనేది మనం నిన్న నేర్చుకున్నాం. అంతే కదా! సో, ఒకసారి మనం దాన్ని రీకలెక్ట్ చేసుకుందామండి. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే మీకు ఆల్రెడీ చెప్పాను. డేటాబేస్‌ని మనం ఎలా అంటే ఈ ఫైల్‌లోకెళ్తే, ఈ ఫైల్‌లో మనకిక్కడ న్యూ అని ఉంటదండి. ఇక్కడ న్యూ అని ఉంది కదా! ఈ న్యూ అన్న ఉన్నదాన్ని మనం క్లిక్ చేస్తే అప్పుడు మనకిక్కడ ఒక బ్లాంక్ డేటాబేస్ వస్తదండి. దాన్ని మనం క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఏం ఓపెన్ అవుతదండి, అక్కడ మనకి ఒక ముందు మీరు డేటాబేస్‌ని ఒక నేమ్‌తో క్రియేట్ చేసుకోండి అని వస్తది. వన్స్ మనం నేమ్‌తో క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి నెక్స్ట్ డేటాబేస్ క్రియేట్ అయిపోతది. అప్పుడు మనం డేటా షీట్స్ గాని ఏది కావాలంటే ఆ వర్క్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను. మిగతా ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్. ఏంటి అంటే ఇది క్రియేట్ చేసిన తర్వాతే ముందు సేవ్ చేసిన తర్వాతే వర్క్ చేయడం అవుతది. కానీ మిగతా అప్లికేషన్స్ మాత్రం ముందు మనం వర్క్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవచ్చు. అది మనకి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ మనకి డేటాబేస్ హౌ టు క్రియేట్ ఎ డేటాబేస్ అండి. అండ్ నెక్స్ట్ మన యొక్క టేబుల్ డిజైన్ చూద్దామండి. ఇప్పుడు మీకు నేను చెప్పింది ఏంటి, టేబుల్ డిజైన్ అని చెప్పాను. అంతే కదా! టేబుల్ డిజైన్ చెప్పాను. మనకు టేబుల్ డిజైన్ చూడండి ఎలా వచ్చింది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ కూడా ఫీల్డ్ నేమ్ అన్నాను. ఫీల్డ్ నేమ్ అన్నానండి. ఫీల్డ్ నేమ్ అంటే ఏంటి? ఏదైతే మనం నేమ్స్ ఎంటర్ చేస్తామో పైన టాప్ హెడ్డింగ్స్ ఏం ఎంటర్ చేస్తాం వాటిని కూడా ఫీల్డ్ నేమ్స్ అంటామండి. ఎందుకంటే దానికి కావాల్సిన డేటా కింద దానికి సరిపోయే విధంగా ఎంటర్ చేస్తాం కదా, అందుకోసం. ఓకేనా? ఫస్ట్ మనం చూసుకుంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే స్టూడెంట్ డీటెయిల్స్ అర్థమయ్యే విధంగా ఉంటాయండి. సో ఫస్ట్ సీరియల్ నెంబర్ అని తీసుకున్నామండి. ఇక్కడ మీకు ఏం చెప్పాను, డాట్ పెట్టకూడదు. పెడితే ఏమవుతుందో చూడండి. డాట్ పెడితే ఏమొస్తుంది, ఇలా వస్తుంది చూసారా? ద ఫైల్ నేమ్ యూ ఎంటర్ డస్ నాట్ ఫాలో మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఆబ్జెక్ట్ నేమింగ్ రూల్స్. అంటే దీనికి కొన్ని నేమింగ్ రూల్స్ ఉన్నాయండి. ఆ నేమింగ్ రూల్స్ మనం తెలియాలి. ఓకేనా? దానికి ఎప్పుడు కూడా డాట్ పెట్టొద్దు. అందుకోసం డాట్ తీసేయండి. డాట్ తీసి అండర్ స్కోర్ పెట్టండి. ఇప్పుడు సీరియల్ నెంబర్. ఇప్పుడు చూడండి ఇక్కడ షార్ట్ టెక్స్ట్ అని వచ్చింది ఆటోమేటిక్ గా. సో మనకు టెక్స్ట్ కాదు, సీరియల్ నెంబర్ అన్నాను. సీరియల్ నెంబర్ అంటే ఏంటి, టెక్స్ట్ రాకూడదు. ఇక్కడ ఏం రావాలి, నెంబర్ రావాలి. ఓకేనా? సో నెంబర్ క్లిక్ చేయండి. లేదు మన నెంబర్ అంటే ఏంటి, నార్మల్ గా మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తే దాని నెంబర్ అని పెడతాం. లేదు ఆటో నెంబర్ అని పెట్టారనుకోండి, ఆటో నెంబర్ పెడితే ఏమవుతుంది, ఆటో జనరేట్, అది ఆటోమేటిక్ గా నెంబర్ జనరేట్ అవుతుంది. సో మనకి ఆటోమేటిక్ గా కావాలనుకుంటున్నాం, ఎందుకంటే మనం కొన్నిసార్లు రాంగ్స్ రాయొచ్చు. అలా కాకుండా ఆటోమేటిక్ గా వస్తే బాగుంటది కదా, అందుకోసం. నెక్స్ట్ కమింగ్ టు ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే షార్ట్ టెక్స్టే కదండి, ఇది కూడా టెక్స్టే కదా, అందుకు షార్ట్ టెక్స్ట్ పెట్టాను. నెక్స్ట్ లాస్ట్ నేమ్. లేదు నాకు ఇలా వద్దు అనుకుంటే మీ ఇష్టం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కాకుండా డైరెక్ట్ నేమ్ పెట్టేద్దాం. నేమ్ పెట్టేసినా నో ప్రాబ్లం. కావాలంటే అలా పెట్టుకోవచ్చు సార్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్. ఓకేనా? షార్ట్ టెక్స్ట్. నెక్స్ట్ కమింగ్ టు మనకి ఏం కావాలి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ వచ్చిన తర్వాత మెయిల్ ఐడి. నెక్స్ట్ వాళ్ళు ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నాం. డిఓబి. మీకు ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ అంటే చెప్పాను. ఇక్కడ ఏం కావాలి, డేట్ అండ్ టైం అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అనుకుంటే మీరు డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఇన్పుట్ మాస్క్ లోకి వెళ్ళి ఇక్కడ ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసి దాని తర్వాత మీరు ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ సేవ్ అడుగుతుంది, సేవ్ చేయండి. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అని పెట్టండి. ప్రైమరీ కీ అడుగుతుంది మనకి. చెప్పాను కదా, ప్రైమరీ కీ వల్ల డూప్లికేట్స్ అనేది క్రియేట్ అవ్వదు. అందుకోసం మనం ప్రైమరీ కీని యాక్సెప్ట్ చేస్తాం. ఎస్ అని పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ప్రైమరీ కీ వచ్చింది చూసారా, కీ అని. దాని తర్వాత ఇక్కడ నేను ఇన్పుట్ మాస్క్ ని క్లిక్ చేశాను కదా, అప్పుడు ఇది ఇప్పుడు ఓపెన్ అయింది. ఓకేనా? మీకు షార్ట్ డేట్ కావాలంటే షార్ట్ డేట్, లాంగ్ డేట్ కావాలంటే లాంగ్ డేట్ అండి. మీకు ఏ విధంగా డేట్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? మీరు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మీడియం డేట్ పెట్టారు అనుకోండి, ఏదైనా పర్లేదు, మీడియం డేట్ పెట్టారు అనుకోండి. నెక్స్ట్ అలా వస్తుంది. నెక్స్ట్ ఫినిష్.
ఇప్పుడు మీకు ఈ ఫార్మాట్ లో ఓపెన్ అవుతుంది. ఓకేనా, మీడియం డేటు ఇక్కడ ఇన్పుట్ మాస్క్ ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే డిఓబి అంటే ఇక్కడ ఏం చెప్పాను, డిస్క్రిప్షన్ అన్నారు. ఆప్షనల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, దాని గురించి మనం ఏదైతే నువ్వు ఫీల్డ్ నేమ్ పెట్టావో దానికి ఎక్స్ప్లెనేషన్ అర్థం అవడం కోసం. ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు డిఓబి వెళ్ళి కాంటాక్ట్ నెంబర్. కాంటాక్ట్ నెంబర్ అంటే ఏంటి, డైరెక్ట్ గా నెంబర్ పెడితే అది అర్థమయ్యే విధంగా ఉండదండి. కొన్ని నెంబర్లు ఏంటంటే దానికి కావాల్సిన విధంగా తీసుకుంటది, అంటే కొంచెం షార్ట్ గా తీసుకుంటది నెంబర్, ఇచ్చే దాని లెంత్ ఒక పర్టికులర్ గా ఉంటది, ఆ విధంగా తీసుకుంటది. మనకు అలా కాదు, మనకు కావాల్సిన ఏంటి, కాంటాక్ట్ నెంబర్ అంటే మినిమం 10 డిజిట్స్ ఉండాలి. ఓకేనా, 10 డిజిట్స్ ఉండాలి కాబట్టి సో లుక్ మనం ఏం చేయాలి ఇక్కడ లుకప్ విజార్డ్ కాదండి, నేను లుకప్ వేడేజా అన్నాను. లుకప్ కాంటాక్ట్ నెంబర్, జస్ట్ మినిట్ అండి. నెంబర్ అనేది 10 డిజిట్స్ ఉండాలి. ఇక్కడ నీకు నెంబర్ అని పెడితే రాదు. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మనకు కావాల్సింది ఏంటంటే 10 డిజిట్స్ మనకు కావాల్సిన విధంగా కావాలంటే ఇప్పుడు ఈ ఇన్పుట్ మాస్క్ లోకి వెళ్ళండి. ఇన్పుట్ మాస్క్ లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అని ఉంది. ఓకేనా, ఇన్ కేసు లేదనుకోండి, లేకపోయినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎడిట్ లిస్ట్ లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్ లిస్ట్ అని కొట్టండి. ఎడిట్ లిస్ట్ అని కొట్టగానే ఇక్కడ మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఏది కావాలంటే అది పెట్టుకున్నారు అనుకోండి, ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అని రాసుకున్నారు. ఇక్కడ ఇన్పుట్ మాస్క్ లో ఇక్కడ ఏం పెట్టాలి అంటే ఇక్కడ జీరోస్ పెట్టాలి. ఎందుకు జీరోస్ పెట్టాను నేను మీకు ఓపెన్ చేసి చూపించానండి. ఈ హెల్ప్ మీద క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఏంటని వస్తుంది, మీరు ఏదైనా 0 to 9 డిజిట్స్ పెట్టాలనుకుంటే అక్కడ మనకి ఆప్షన్, అక్కడ మనం ఏం ఇవ్వాలి అంటే 0 ఇవ్వాలి అని అడుగుంటది. అంటే 0 అంటే దాని అర్థం అక్కడ 0 to 9 వాల్యూస్ ఇవ్వచ్చు. అలా నేను 10 జీరోస్ పెట్టాను అంటే ప్రతి 0 ప్లేస్ లో 0 to 9 డిజిట్ ఏదైనా నేను పెట్టుకోవచ్చు. సో అది మనకి ఇన్పుట్ మాస్క్. ఇక్కడ మనకి ఇన్పుట్ మాస్క్ అంటే ఏంటి, మనకి కనిపించే విధంగా ఉంటది, డిస్ప్లే అవుతుంది అలాగా. ఓకేనా, అందుకోసం నెక్స్ట్ శాంపుల్ డేటా ఇమ్మన్నారు, ఏదైనా ఒకటి ఎంటర్ చెయ్యి అన్నారు డేటా. నేను శాంపుల్ గా డేటా ఎంటర్ చేసి క్లోజ్ కొట్టాను. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడతాను. ఇదిగోండి ఇన్పుట్ మాస్క్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కొట్టి ఫినిష్ కొడతాను. ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మా ఇన్పుట్ మాస్క్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ తర్వాత మనకి ఏం కావాలి, కంట్రీ. మీరు ఏదైనా రాసుకోవచ్చు అండి, నేను నార్మల్గా ఇది రాస్తున్నాను. సారీ. సో ఇక్కడ కంట్రీ వచ్చేసరికి మనకి ఏదైనా మీకు ఎలా కావాలంటే రాసుకోవచ్చు. షార్ట్ టెక్స్ట్ అంటే షార్ట్ టెక్స్ట్. ఓకే, మీరు షార్ట్ టెక్స్ట్ అంటే ఏంటి, మీరు ఏదైనా అక్కడ లెటర్ ని ఐ మీన్ అక్కడ వర్డ్ ని రాయొచ్చు. లేదు నాకు అలా కాదు, నాకు వర్డ్ నేను పర్టికులర్ గా ఒక డిఫాల్ట్ వాల్యూ కావాలనుకుంటే ఇక్కడ చూడండి కిందన ఈ ఫీల్డ్ ప్రాపర్టీస్ దగ్గర ఉంటుంది చూడండి, ఇక్కడ కిందన డిఫాల్ట్ వాల్యూ అని. అక్కడ మీరు ఏం లేదు, సింపుల్ గా ఇండియా అని ఇస్తే ఆటోమేటిక్ గా అది డిఫాల్ట్ గా తీసేసుకుంటది అన్నిటికీ, అంతే. ప్రతి దగ్గర ఇండియానే వస్తుంది అక్కడ. ఓకేనా, సో అలా మీరు రాయొచ్చు. లేదు, జస్ట్ మినిట్ అండి, నేను ఏం చెప్పాను మీకు, కంట్రీ అంటే ఏదైనా మీరు షార్ట్ టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే ఇండియా అని ఇచ్చాను, నేను డిఫాల్ట్ వాల్యూ ఇండియా ఇచ్చాను. సో ప్రతి దానికి నాకు ఇండియానే వస్తుంది, నేను రాయాల్సిన పని లేదు. లేదు నాకు అలా కాదు, నేను ఆప్షన్స్ అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్స్ ఇలా క్లిక్, ఇలాగ మనకి చూసారు అక్కడ క్లిక్ చేయగానే నాకు ఓపెన్ అయింది ఇలాగా. అలా నాకు కావాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, లుకప్ విజార్డ్ లోకి వెళ్ళాలి. లుకప్ విజార్డ్ లోకి వెళ్ళి ఈ సెకండ్ చూసారా, ఐ విల్ టైప్ అండ్ వాట్ ఐ వాంట్ అని, అంటే నాకు ఏం కావాలో నేను టైప్ చేసుకుంటాను అని ఉంటది. అక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఇవ్వండి. ఏమి ఇస్తారంటే మీకు నచ్చింది, ఇండియా, అమెరికా, ఆఫ్రికా, ఫ్రాన్స్, నెక్స్ట్ చైనా, ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు. ఓకేనా, మీరు నెక్స్ట్ అని క్లిక్ చేసి ఫినిష్ అని క్లిక్ చేయండి, అంతే. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ చూసారా పోయింది, ఎందుకంటే నేను అక్కడ లుకప్ విజార్డ్ పెట్టాను కాబట్టి. నెక్స్ట్ కంట్రీ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇంకేం కావాలి, ఇప్పుడు ఏదో ఒకటి మీరు ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు మీరు ఏదైనా ఫోటో పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే ఓన్లీ అవి చూసాను, నేను మీకు చెప్పాను. ఏదైనా ఫోటో అటాచ్ చేయాలనుకుంటున్నారు, ఫోటో కూడా పెట్టుకోవచ్చు అండి. ఫోటో కూడా పెట్టవచ్చు. అలా పెట్టవచ్చు అంటే ఇక్కడ చూడండి అటాచ్మెంట్ మనం చూసారా, అటాచ్మెంట్ క్లిక్ చేయండి. అటాచ్మెంట్ క్లిక్ చేస్తే అక్కడ అటాచ్మెంట్ ఆటోమేటిక్ గా వస్తుంది, అది మీకు కనిపిస్తుంది అండి.
సో ఇలా మీరు కొన్ని డీటెయిల్స్ ని మీరు అక్కడ పెట్టొచ్చండి. ఒకసారి మనం దాన్ని ఎలా పెట్టాము ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. దీనిలోకి వెళ్ళి డేటా షీట్ వ్యూ ఇదిగోండి ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ డిజైన్ క్లిక్ చేయగానే ఇలా మీకు వచ్చేస్తుంది ఒక డిజైన్ ఏంటిది టేబుల్ డిజైన్ అనగానే ఒక డిజైన్ ట్యాబ్ ఓపెన్ అయిపోతుంది. దానిలో పై ఇక్కడ ఉంటుంది చూడండి వ్యూ అని, దానిలోకి వెళ్ళి డేటా షీట్ వ్యూ అని క్లిక్ చేయండి. ఫస్ట్ టేబుల్ ని సేవ్ చేయంటది, ఎందుకంటే ప్రతిసారి నువ్వు సేవ్ అడుగుద్ది, ఎందుకంటే ఇక్కడ డిజైన్ లో నువ్వు సేవ్ చేసిందే మనకి ఇక్కడ వ్యూలో కనిపిస్తుంది, అందుకోసం ఎస్ అని పెట్టాను. ఓకేనా, మెయిన్ గా అదేనండి కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ చూడండి వ్యూ అని కొట్టగానే ఇక్కడ మనకు ఓపెన్ అయింది చూసారా. ఇప్పుడు నేను ఏటేటి ఇచ్చానో అన్ని కూడా ఓపెన్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ మనకి ఏముంది, సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, కంట్రీ, అండ్ ఇక్కడ చూడండి ఇది అటాచ్మెంట్ అండి, ఫోటో అని చెప్పాను చూసారా, ఇది అటాచ్మెంట్. ఇది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇక్కడ నేను కర్సర్ పెట్టి ఏదైనా ఎంటర్ చేయగానే నేమ్ ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఏంటి 1 అని వచ్చేస్తుంది చూడండి, చూసారా వచ్చింది. సో అలా మరి ఏది కావాలంటే అది అలా ఎంటర్ చేసుకోవచ్చు. రమేష్ నాయుడు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఇక్కడ మీరు కర్సర్ పెట్టండి, కర్సర్ పెట్టగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది 05. ఓకే, ఇది ఇయర్ వైజ్ తీసుకోండి. ఓకే, ఇది మనం ఏమి ఇచ్చామంటే ఇక్కడ ఇందాక మనం ఒకటి ఇచ్చామండి, మీకు ఐడియా ఉందో లేదో ఏమి ఇచ్చాం, ఇక్కడ మనం మీడియం డేట్ ఇచ్చాం. మీడియం డేట్ అంటే ఎలా వస్తుంది, 05 మంత్ అండ్ ఇయర్ లాస్ట్ లో వచ్చింది. అంటే ఇప్పుడు నేను సెప్టెంబర్ అని ఎంటర్ చేస్తే అప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటి 89 అన్నా అనుకోండి, అంటే 1989 అన్న తీసుకుంటది. ఓకేనా, సో అది అలాగ మనకి చూడండి, చూసారా మనకి ఏమొచ్చింది, మనకి ఇన్పుట్ మాస్క్ ఏమో అలా కనిపించింది మీడియం డేట్ అని, కానీ ఇక్కడికి వచ్చేసరికి షార్ట్ డేట్ కనిపించింది చూసారా. అలా మనకి డిఫరెంట్ వేస్ లో మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి సంథింగ్. నెక్స్ట్ కంట్రీ వచ్చేసరికి డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్ అమెరికా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దీని మీద క్లిక్ చేయాలండి. ఓకేనా, దీని మీద డబుల్ క్లిక్ కొట్టగానే ఇక్కడ చూడండి ఇంకేం లేదు, ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇందులో ఇదిగోండి ఇక్కడ కర్సర్ పెట్టానా, మళ్ళీ కర్సర్ ఇక్కడ పెట్టిన తర్వాత దీని మీద డబుల్ క్లిక్ కొడితే ఆటోమేటిక్ మనకు విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు యాడ్ అని క్లిక్ చేసి ఏదో ఫోటో పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు ఫోటో ఉండిపోతుందండి. మీకు కావాలంటే చూపిస్తా చూడండి, ఇమేజ్ జస్ట్ ఏంటంటే ఇమేజ్ ఏదో ఉంటే చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఏవో పిక్చర్స్ ఉన్నాయి. సో దీన్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి ఓపెన్ అని కొడతాను అంతే. ఓపెన్ అని కొట్టగానే ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ ఓకే అని కొట్టగానే చూడండి ఇక్కడ 1 అని వచ్చింది చూసారు, అటాచ్మెంట్ పక్కన బ్రాకెట్ లో 1 అని వచ్చింది, అంటే 1 అటాచ్మెంట్ యాడ్ అయింది అక్కడ. అది మీద అలా మనం యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి బాబురావు సేమ్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ డేట్, ఇక్కడ కర్సర్ పెట్టగానే డేట్ వస్తుంది. ఇక్కడ మీరు అలాగే నెక్స్ట్ చూడండి 20 అనగానే 2020 తీసుకుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీరు మళ్ళీ కర్సర్ పెట్టగానే, ఓకేనా, కర్సర్ పెట్టగానే ఆటోమేటిక్ మనకు ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. మనం కర్సర్ పెట్టగానే ఇప్పుడు మళ్ళీ అలా మీరు ఏది కావాలంటే అది. ఓకేనా, ఇక్కడ కూడా అటాచ్మెంట్, మీరు అటాచ్మెంట్ కావాలంటే డబుల్ క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేయగానే మనం ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ నేను ఓకే అని కొడుతాను, అక్కడ 1 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ కర్సర్ పెట్టగానే ఆటోమేటిక్ గా నాకు ఏదో ఒక లైన్ వస్తుంది. నెక్స్ట్ ఇలా ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు అండి. ఓకేనా, ఇది మీకు అధ్వానం కోసం ఇంకోసారి మీకు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఇమేజ్ ఏదో ఒకటి పెట్టేసుకుంటాను, ఇమేజ్ పెట్టేశాను, ఓకే అని క్లిక్ చేశాను. ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ అయింది చూసారా, ఇక్కడ త్రీ నేమ్స్ ఓపెన్ అయ్యాయి. ఏది కావాలంటే అది మీరు పెట్టేసుకోండి. నేను 3 నేమ్స్ ఎంటర్ చేశాను, అలా ఎంటర్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అబౌట్ డేట్, ఒక టేబుల్ షీట్ అలా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా మనం
అరేంజ్ చేసుకోవాలి, ఏ ఫార్మాట్ లో కావాలి, ఏ ఫీల్డ్ కి ఎలాంటిది పెట్టాలి, ఓకేనా, డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలా పెట్టాలి, ఒక కాంటాక్ట్ నెంబర్ ఎలా పెట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎలా పెట్టాలి, అటాచ్మెంట్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారండి. ఇప్పుడు దీనిలో మీకు ఆల్రెడీ మీకు ఇది చెప్పాను. ఇక్కడ ఏంటి అడ్వాన్స్డ్, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఇప్పుడు మీరు అసెండింగ్ కావాలంటే అసెండింగ్, డిసెండింగ్ కావాలంటే డిసెండింగ్, లేదు షార్ట్ అది తీసేయాలి అంటే అసెండింగ్ డిసెండింగ్ తీసి పాతది ఎలాగుందో అలా ఉంచాలనుకుంటే రిమూవ్ షార్ట్ పెట్టిస్తే రిమూవ్ షార్ట్, ఓకేనా. సో ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, దేనికైనా దీనిలో ఏ ఫీల్డ్ కైనా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫిల్టర్ అంటే ఫిల్టర్ పెట్టుకున్నా, ఓకేనా, ఆల్రెడీ ఫిల్టర్స్ దీని మీద ఉంటాయండి. సో ఇలా కూడా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది, దీని మీద ఫిల్టర్ ఇది ఉంటది. ఇప్పుడు తీసి బాబురావు అని సెలెక్ట్ చేసి ఓకే కొడితే ఓన్లీ అది మాత్రమే డిస్ప్లే అవుతుంది, చూసారా. లేదు రిమూవ్ ఫిల్టర్ చేయాలంటే టాగిల్ ఫిల్టర్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ పోతుంది. ఓకే, ఇది నెక్స్ట్ న్యూ అంటే ఏంటంటే ఇక్కడ కర్సర్ ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. న్యూ అంటే ఎలా వస్తుందో చూడండి, న్యూ అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూసారా, ఎంటర్ చేసుకోవచ్చు. సేవ్ అంటే సేవ్ అయిపోతుంది, ఓకేనా. రీఫ్రెష్ ఆల్ మళ్ళీ ఫస్ట్ ఏంటి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ టోటల్ అని ఉందండి, టోటల్ అంటే ఇక్కడ ఒకటే ఇక్కడ ఇదే ఇచ్చిందండి చూసారా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎక్కడ ఏదైనా వాల్యూస్ వేస్తే ఆటోమేటిక్ గా ఫైనల్ లో నాకు టోటల్ అంటే టోటల్ వస్తుందండి. ఇప్పుడు నేను ఏ వాల్యూస్ వేయలేదు ఇక్కడ, ఓకేనా. నన్ను కౌంట్ ఇవన్నీ వచ్చింది చూసారా, కౌంట్ అని అనుకోండి చూడండి 3 వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేయలేదు, ఇక్కడ కూడా ఇదిగోండి యావరేజ్ ఇవన్నీ కూడా మ్యాథ్స్ ఏంటి ఇదని ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన విధంగా ఒకసారి నేను ఒక నెంబర్ వేసి చూపిస్తానండి, చూడండి మీకు ఎలా వస్తుందో. మార్క్స్ అని పెడతాను ఇక్కడ, ఓకేనా. మార్క్స్ అని పెట్టి ఏదో ఒక నెంబర్ పెడదాం, ఓకే డన్. డేటా షీట్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు డేటా షీట్ మార్క్స్ వచ్చాయి ఇక్కడ నేను 23, నెక్స్ట్ 24, 25 వేసాను. ఇక్కడ నాకు అయిపోయి ఇక్కడ నేను వచ్చేసరికి నాకు టోటల్ ఫైనల్ గా అన్నాను. ఇప్పుడు నాకు ఏం కావాలి, సమ్ కావాలన్నాను, చూడండి సమ్ వచ్చింది. లేదు నాకు యావరేజ్ కావాలంటే యావరేజ్ వస్తుంది. లేదు నాకు కౌంట్ కావాలి ఎన్ని ఉన్నాయంటే 3. ఎన్ని నాకు మాక్సిమం కావాలంటే దానిలో మాక్సిమం 25, లేదు దానిలో మినిమం కావాలంటే మినిమం 23, అలా ఏది కావాలంటే అది వస్తుందండి, ఓకేనా. సో అలా మీరు టోటల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పెల్లింగ్ అంటే ఆల్మోస్ట్ మీరు మొత్తం ఉన్న నేమ్స్ అన్నింటినీ కూడా అడుగుద్ది, అంటే కంప్యూటర్ అర్థమైంది అని తీసుకుంటది, అర్థం అవ్వకపోతే అడుగుతుంది మీకు. ఇగ్నోర్ ఆల్ అని కొట్టారనుకోండి, ఇగ్నోర్ ఆల్ మొత్తం ఇగ్నోర్ ఆల్ అంటే ఆటోమేటిక్ అన్ని కూడా అన్ని అన్ని కూడా చెక్ చేసుకొని ఇగ్నోర్ ఆల్ కొడితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ రీప్లేస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను. ఫైండ్ అంటే ఏదైనా ఒక ఐడియాని సెట్ చేయాలనుకుంటే ఇక్కడ 3 నేమ్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇన్ కేస్ మోర్ దాన్ 100, 200 ఉంటే అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫైండ్ చేయొచ్చు. రీప్లేస్ సేమ్ అలాగే ఫైండ్ చేసిన తర్వాత ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయాలనుకుంటే ఇంకేదైనా పెట్టొచ్చు, ఓకేనా. అలాగే మీరు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నేమ్, ఇక్కడ నేమ్ ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు మనం, ఫాంట్ స్టైల్స్ ని, ఓకేనా. దాని తర్వాత బోల్డ్ పెట్టుకోవచ్చు, ఇటాలిక్ పెట్టుకోవచ్చు, అండర్లైన్ ఏది కావాలంటే అది అప్లై చేయొచ్చు. లేదంటే ఫాంట్ కి టెక్స్ట్ అంటే ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు, ఓకే. లేదు ఇక్కడ చూస్తే ఇది ఫాంట్ కలర్ కాదు, ఇదేంటిది మొత్తం ఆ సెల్స్ ని ఫిల్ చేయడం కోసం. లేదు నాకు నార్మల్ కావాలంటే వైట్, ఓకేనా, వైట్ అంటే వైట్, ఏది కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. ఇదేంటి అలైన్మెంట్స్ తెలుసు కదా, ఇవన్నీ కూడా సెలెక్ట్ ఆల్ ఇక్కడ అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. అలైన్మెంట్ మిడిల్ అలైన్మెంట్ పెడితే మిడిల్ వస్తుంది చూసారా, ఇక్కడ కూడా మిడిల్ ఏది కావాలంటే అలా పెట్టుకోవచ్చు మీరు. నేను ఎలా సెలెక్ట్ చేసుకొని మిడిల్ అంటాను, మిడిల్ అనగానే చూడండి కొన్ని మిడిల్ వస్తాయి. సో అలా మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టచ్చండి, ఓకే. దిస్ ఈజ్ అబౌట్ మనకి ఏంటి అంటే హౌ టు క్రియేట్ డేటా టేబుల్ అండి, ఇది నిన్న మీకు చెప్పాను, ఓకే. మళ్ళీ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ గా గూగుల్ ఫామ్ అండి, క్రియేట్ లోకి వెళ్ళి అదే మీన్ గూగుల్ ఫామ్ అంటే నార్మల్ ఫామ్స్ అండి. గూగుల్ ఫామ్ వేరు, నార్మల్ ఫామ్ వేరండి, సారీ నార్మల్ ఫామ్ అండి. నార్మల్ ఫామ్స్ అండి అంటే ఫామ్ అంటే ఏంటంటే మీకు నిన్న చూపించాను కదా, ఒక స్క్రీన్ ఓపెన్ చేసి చూపించారు కదా, ఫేస్బుక్ లో ఏముంది, ఫేస్బుక్ లో చూసేసరికి అక్కడ మనకి ఎలా ఉంది సైన్ అప్ అని వచ్చి ఆ పైన కొన్ని ఫీల్డ్స్ ఎంటీ ఫీల్డ్స్ వచ్చాయి, అలా దానికోసం చూద్దామండి. అది మనం ఎలా చేయాలి అంటే ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ మీరు ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అలా తీసుకోవాలనుకుంటే ఫామ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అవన్నీ కూడా దానికి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏదైతే డేటా షీట్ లో ఉన్నాయో అవన్నీ కూడా చూసారా, అవన్నీ రిఫ్లెక్ట్ అయ్యి ఫస్ట్ రమేష్ నాయుడు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేంటి, ఇక్కడ మనకి రికార్డ్స్ అని ఉంది చూసారా, ఇది మూవ్ చేసుకోవడానికి ఫ్రంట్ కి బ్యాక్ కి. ఇక్కడ 1 of 3 అంటే 3 రికార్డ్స్ లో ఫస్ట్ ఇది ఏంటి అంటే నెక్స్ట్ రికార్డ్ కోసం. కింద చూడండి నెక్స్ట్ అని వచ్చింది, ఇదేంటి అంటే లాస్ట్ రికార్డ్ కోసం. ఇదేంటంటే న్యూ రికార్డ్ కోసం, కొత్తగా ఎంటర్ చేయడం కోసం, ఓకేనా. ఇది లాస్ట్ ది,
ఓకేనా. ఇది ఫస్ట్ ది, ఇది లాస్ట్ ది, ఇది నెక్స్ట్ రికార్డ్, ఇక్కడ ప్రీవియస్ రికార్డ్ అని ఉంటుంది, ఇది న్యూ రికార్డ్. ఓకేనా, ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను ఇది నెక్స్ట్ అని కొట్టంటే చూడండి 2 మారి చూసారా, నెక్స్ట్ 3, నెక్స్ట్ వచ్చేసరికి న్యూ రికార్డ్. ఇది లేదు నాకు ఫస్ట్ రికార్డ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి, ఫస్ట్ వస్తుంది. లాస్ట్ అంటే ఇది, అలా మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇది మనం ఏంటంటే ఒక ఫామ్ అని చెప్పాను. ఓకేనా, ఈ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఈ ఫామ్ డిజైన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ డిజైన్ వ్యూ అని ఉంటుంది. డిజైన్ వ్యూ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏంటి అంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు అండి, ఎలా కావాలంటే అలాగా. ఓకేనా, ఇప్పుడు నాకు ఇది ఎలా డిజైన్ ఉంది, ఇది అంతా కూడా క్లమ్జీగా ఉంది, పెద్ద పెద్ద ఉన్నాయి చూసారు, ఎంతవరకు ఉంది. ఇంతవరకు కాదు నాకు కావాల్సింది. నాకేంటి చిన్నగా కావాలి, నీట్ గా ఉండాలి. అప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటి కోసం ఏం చేస్తానంటే నేను సింపుల్ గా ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేయండి, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఈ కర్సర్ ని ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మీరు ఇది కట్ చేస్తే ఇది సైజ్ తగ్గిస్తే అన్ని తగ్గిపోతాయండి ఓవరాల్ గా. ఓకేనా, ఓవరాల్ గా ప్రతిదీ కూడా తగ్గిపోతుంది. మీకు ఎంత కావాలో అంతే ఉంటదండి, అంతకు మించి ఉండదు ఇక్కడ. ఓకేనా, సో ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు మీరు. చూడండి ఇప్పుడు నేనేంటి, ఇప్పుడు ఇది ఓకే, ఈ సైజు ఎలా తగ్గింది, కానీ ఇక్కడ చూడండి విత్తులు చాలా ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నాయి. ఇక్కడ విత్తులో ఉంది, ఇక్కడ విత్తులో ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ షిఫ్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి చివరిని పెట్టగానే ఈ సింబల్ వస్తుంది. దాన్ని పేస్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేస్తారండి. ఆటోమేటిక్ గా సైజ్ డిక్రీజ్ అయిపోతుంది ఎలా కావాలంటే అలా. నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ చూడండి, సైజెస్ అనేది ఇన్ ఆర్డర్ లా ఉన్నాయి, ప్రాపర్ గా లేవు. సో మనం ప్రాపర్ గా పెట్టుకుంటాం అంతే. కంట్రీ రెండింటిని కూడా సైజ్ సేవ్ యాజ్ ఇట్ ఈస్. ఫోటో సేవ్. ఇప్పుడు ఇలా పెట్టానండి. ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు దీన్ని మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ఒకసారి వ్యూలోకి వెళ్దామండి, డిజైన్ లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్దాం. మీకు ఎలా కనిపిస్తుందో ఫామ్ వ్యూ అనగానే చూడండి చిన్నగా వచ్చాయి చూసారా, చాలా చిన్నగా వచ్చాయి అన్ని కూడా. సో అలా మనం సైజెస్ ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మనం చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు, ఇప్పుడు మనకి ఏంటి అంటే మనం ఫేస్బుక్ ని పెట్టగానే ఏమొచ్చింది, ఈ చివరిని వచ్చింది. ఇలా కాదు, నాకు ఫేస్బుక్ ఓపెన్ అవ్వగానే మిడిల్ ఓపెన్ అయిందా, అలా నాకు డిజైన్ కావాలి, నేను మిడిల్ లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ లేఅవుట్ వ్యూ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ లేఅవుట్ వ్యూలోకి వచ్చి ఎలా కావాలంటే అలా పెట్టుకోండి మీరు. ఇక్కడ మిడిల్ లో కావాలంటే మిడిల్ లో. ఓకేనా, ఒక పర్టికులర్ గా ఇది నాకు నేమ్. ఓకేనా, జస్ట్ అ మినిట్. మీరు సైజ్ ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, ఎలా ఇంక్రీజ్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది మనకి మిడిల్ లో పెట్టాను. ఎందుకు, మనకి మిడిల్ లో ఎప్పుడైనా కావాలి కొన్ని మనకి ఏదైనా విండో ఓపెన్ అయితే మిడిల్ లో ఉంటది కదండి. ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ ఉందా, ఇప్పుడు దీనిలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిజైన్ లోకి వెళ్ళండి, ఇక్కడ వ్యూ లో చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది ఫామ్ వ్యూ చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చింది మిడిల్ లో. సో అలా మిడిల్ లో మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే డిజైన్ వ్యూలోకి వెళ్తాను, మళ్ళీ చేంజెస్ ఏమన్నా చేంజెస్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది అలాగ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ అయిపోయిందండి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇది ఒకసారి మీరు ఇది హెడర్ అంటారండి. ఇక్కడ చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. ఇది హెడర్ అండి, ఇది ఫుటర్ అండి. ఓకేనా, దీన్ని మీరు కింద జరుపుకోవచ్చు, ఎలా కావాలంటే అలా జరుపుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకేనా, ఫామ్ ఫుటర్ ఎలా కావాలంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కిందకి జరపాలంటే కిందకి. ఓకేనా, ఓకే డన్. ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇప్పుడు అన్ని ఓకే, అన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి, నాకు సబ్మిట్ బటన్ కావాలి అంతే కదా. సబ్మిట్ బటన్ కూడా ఉండాలి కదండి. మనం ఫేస్బుక్ లో చూసాం, ఎక్కడ చూసాం, సైన్ అప్ అని ఉంది. అంటే ఏంటి, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ అప్ అని కొడితే ఆటోమేటిక్ అవుతుంది. ఓకేనా, దానికోసం ఏం చేయాలంటే బటన్స్ ఏమైనా పెట్టాలంటే ఇక్కడ చూసారు ఎక్స్ఎక్స్ఎక్స్ అని ఉంది, అవి బటన్స్ అంటా ఉంది. దీన్ని ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు సింపుల్ గా ఈ బటన్ ఇలా పెట్టొచ్చు మీరు, అక్కడ ఎలా ఉందో అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నీకు నేమ్ అడుగుతుంది, ఏ నేమ్ కావాలి అని. ఇక్కడ మీకు రికార్డ్ నావిగేషన్స్ అని ఉన్నాయి. అంటే నావిగేషన్ అంటే ఏంటి, మనకి దారి చూపించేది. ఓకేనా, నావిగేట్ చేసేది ఫ్రంట్ కి, బ్యాక్ కి, లెఫ్ట్ కి, రైట్ కి. అది కాదు నాకు కావాల్సింది. రికార్డ్ ఆపరేషన్స్ అన్నారు. ఆపరేషన్స్ అంటే ఉన్నాయి చూడండి, యాడ్ న్యూ రికార్డ్, డిలీట్ న్యూ రికార్డ్, సేవ్ న్యూ రికార్డ్, డూప్లికేట్ న్యూ రికార్డ్, ప్రింట్ రికార్డ్, సేవ్ రికార్డ్ అని ఉంది. అంటే సేవ్ కావాలి కాబట్టి మనకి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పిక్చర్ కావాలా అని అడుగుద్ది. పిక్చర్ కాదు, నాకు టెక్స్ట్ కావాలి అని అడుగుతాను. అంటే నేను టెక్స్ట్ పెట్టుకుంటాను, ఏమని, సేవ్ అని పెడతాను ఇక్కడ, లేకపోతే సైన్ అప్ అని పెడతాను. మీకు ఇందాక చెప్పాను కదా, కాబట్టి సైన్ అప్ అని పెడతాను. చూడండి ఎలా వస్తుందో, సైన్ అప్.
నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు చూడండి అక్కడ సైన్ అప్ బటన్ వచ్చిందా, ఈ బటన్ మీరు ఎలా కావాలంటే అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. ఇప్పుడు దీనిలో చూడండి వ్యూలోకి వచ్చి ఫామ్ వ్యూ చూడండి, ఫామ్ వ్యూ చూసారా మీకు ఎలా వచ్చింది, సైన్ అప్ అని వచ్చింది చూసారా, అంటే ఏంటి సేవ్ అయిపోతుంది అక్కడ. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి, న్యూ రికార్డ్ కావాలి, ఇక్కడ న్యూ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేయండి, న్యూ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయక్కర్లేదు, ఆటో నెంబర్ కాబట్టి నేమ్ అభిరామ్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్ గా మనకు వచ్చింది చూసారా. ఇప్పుడు ఏంటంటే ఏదో నేను ఓకే డన్. ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ నెంబర్ అన్నారు, ఇక్కడ కర్సర్ పెట్టండి, కర్సర్ పెట్టగానే ఆటోమేటిక్ కాంటాక్ట్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇండియా. నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఉంది, అంటే ఏంటి డబుల్ క్లిక్ కొట్టండి, ఇక్కడ కూడా డబుల్ క్లిక్, దాని మీద డబుల్ క్లిక్ కొడితే ఆటోమేటిక్ గా మీకు ఓపెన్ అయిపోతుంది. యాడ్ కొట్టగానే మీకు ఇమేజెస్ ఇవన్నీ అది వచ్చేస్తాయి, అలా పెట్టి ఓకే అని కొడితే అక్కడ ఇమేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. మార్క్స్ ఎన్ని మార్క్స్ అంటే ఎన్ని మార్క్స్ 59 ఏదో సంథింగ్. సైన్ అప్ అని కొడితే ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది, మీకు సేవ్ అయినట్టు అనిపించదు కానీ సేవ్ అయిపోతుంది. ఇది సేవ్ అయిందా లేదా అనే డౌట్ మీకు కావాలి, డౌట్ వస్తే మీరు ఏం చేయాలంటే స్టూడెంట్స్ డీటెయిల్స్ అని ఇందాక ఉంది టేబుల్ షీట్, అందులోకి రండి, అందులోకి వచ్చి ఇక్కడ రీఫ్రెష్ బటన్ F5 కానీ లేకపోతే ఇక్కడ రీఫ్రెష్ అని ఉంటుంది చూసారా, రీఫ్రెష్ బటన్ ఇక్కడ F5 ఉంటది మన కీబోర్డ్ లో, F5 ప్రెస్ చేయండి. చూసారా అభిరామ్, అవి డీటెయిల్స్ వచ్చాయి చూసారా. సో మనం ఏది కావాలంటే ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది, అంటే ఇక్కడ ఏదైతే మనం ఫామ్ లో తీసుకుంటున్నామో అది ఇక్కడ మనకి డేటా షీట్ లో వచ్చేస్తుంది. అంటే మీకు ఏం అర్థమైంది దీన్ని బట్టి, ఇన్ కేస్ మనం ఫేస్బుక్ లో ఎప్పుడైనా మనం డేటా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గర డేటా ఎలా స్టోర్ అయిపోద్ది చూసారు, ఇక్కడ అభిరామ్ స్టోర్ అయింది అలా స్టోర్ అయిపోతుంది, అర్థమైందా. సో అలా మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫామ్ నుండి గూగుల్ ఫామ్ నుండి షీట్స్ లోకి టేబుల్ షీట్స్ లోకి. ఇప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు నాకు ఏం కావాలి, ఓకే. ఇప్పుడు నేను నావిగేషన్ బటన్స్ అంటే కిందనే నేను ప్రెస్ చేస్తున్నాను, అలా కాదు నాకు నావిగేషన్ బటన్స్ కూడా ఇక్కడ కావాలి అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ వ్యూలోకి వెళ్ళి డిజైన్ వ్యూలోకి వెళ్ళండి, డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ సేమ్ యాజ్ మళ్ళీ బటన్స్, ఇక్కడ సేమ్ అలా ఉంది కదా, అలాగే మళ్ళీ ఇదే బటన్ తీసుకోండి, బటన్ అంటే ఇదే తీసుకోండి, అదే ఆ ఎక్సెప్షన్ ఉంది కదా దానికోసం. ఇక్కడ మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ సేమ్ అలానే ఒకటి, ఓకేనా, ఇక్కడ ఏదో బటన్ పెట్టుకుంటారు, ఇక్కడ బటన్ పెట్టగానే ఆటోమేటిక్ గా నాకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో చూడండి ఏముంది, రికార్డ్ నావిగేషన్ ఉంది. దానిలో ఏంటి ఫస్ట్ ఏముంది, ఫైండ్ నెక్స్టా లేకపోతే ఫైండ్ రికార్డా లేకపోతే గో టు ఫస్ట్ రికార్డా లాస్ట్ రికార్డా అని ఉంది. మనకి ఫస్ట్ లాస్ట్ అంటే ఏంటి, అలా కాదు, నాకు నెక్స్ట్ ప్రీవియస్ కావాలి, గో టు నెక్స్ట్ అంటే నెక్స్ట్, ఓకేనా. నాకు పిక్చర్ కావాలి, నాకు టెక్స్ట్ కాదు పిక్చర్ కావాలి మీకు అర్థం అవడం కోసం, నెక్స్ట్. దాని తర్వాత ఫినిష్. ఇప్పుడు చూడండి అక్కడ సింబల్ ఎలాగ వచ్చిందో మీకు కనిపించిందా ఈ సింబల్. సో అదేంటి నెక్స్ట్ కోసం, ఓకేనా. ఇదేంటి నాకు ప్రీవియస్ కావాలి, ప్రీవియస్ కావాలి కాబట్టి సేమ్ అదే మళ్ళీ అంటే ఇది సెలెక్ట్ చేసుకో, ఇది దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ చూడండి సింబల్ మారిపోయింది మరి కర్సర్ సింబల్. మళ్ళీ నువ్వు ఎక్కడైతే నువ్వు రైట్ క్లిక్ లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా మళ్ళీ డ్రాగ్ చేస్తావో అప్పటి వరకు అది అలానే ఉంటది. ఇప్పుడు నేను పెట్టాను కదా సేమ్ రికార్డ్ నావిగేషన్స్ లో ప్రీవియస్ రికార్డ్ అని పెట్టి నెక్స్ట్ పెట్టి అక్కడ ఏంటి మనకి పిక్చర్ కావాలి, నెక్స్ట్ ఫినిష్ అని కొడతాను చూడండి ఎలాగ వచ్చిందో. ఇప్పుడు మీరు మార్చుకోవాలంటే దీన్ని మీరు ఇక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా, ఓకేనా. సో ఇక్కడ నేను షిఫ్ట్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్, ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫామ్ వ్యూలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఇది 1 లో ఉంది కదా, ఇక్కడ 1 ఉంది కర్సర్ చూసారా, మీకు చూపిస్తాను 1 అని కర్సర్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి, 2 లోకి వెళ్ళి చూసారా, నెక్స్ట్ 3 లోకి వెళ్తుంది, నెక్స్ట్ 4 లోకి వెళ్తుంది. ఇప్పుడు ఇదేంటిది, ఇది నెక్స్ట్ కొడితే మరి లేదు 4 నేను రికార్డ్స్ పెట్టాను, అందుకు నెక్స్ట్ ఇది ఏంటి ప్రీవియస్ రికార్డ్ చూడండి 4 3 2 1. సో అలా మనం నావిగేషన్ బటన్స్ ని అప్లై చేయొచ్చండి, ఓకేనా. ఇప్పుడు నేను ఈ రెండు అప్లై చేస్తాను. ఇప్పుడు నాకు ఏం కావాలి నెక్స్ట్, ఫస్ట్ రికార్డ్ లాస్ట్ రికార్డ్ కూడా కావాలి, అది కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఫస్ట్ రికార్డ్ కోసం ఇది, అయితే నా లాస్ట్ రికార్డ్ పెడతాం, ఇది సేమ్ లాస్ట్ రికార్డ్ అని పెట్టి గో టు లాస్ట్ రికార్డ్, నెక్స్ట్ పిక్చర్, నెక్స్ట్ ఫినిష్. చూడండి ఎలా వచ్చిందో సేమ్ యాజ్ ఇప్పుడు కూడా అలా ఇక్కడ కూడా. చూడండి ఫస్ట్ రికార్డ్, నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్, చూడండి ఎలా వచ్చిందో. సో ఈ రెండు కూడాను సేమ్ యాజ్, ఓకేనా. ఇప్పుడు మీకు ఇలా మార్చుకోవచ్చు మీరు, ఓకే.
సో ఇప్పుడు నేను ఏంటి అయిపోయింది. ఇప్పుడు నేను ఫామ్ వ్యూలోకి వెళ్తాను. ఫామ్ వ్యూలోకి వెళ్ళగానే చూడండి నాకు ఎలా వచ్చిందో సైన్ అప్ ఫస్ట్, ఇదేంటి నెక్స్ట్ రికార్డు, ఇదేంటి లాస్ట్ రికార్డు, ఇది ప్రీవియస్ రికార్డు, ఫస్ట్ రికార్డు. కావాలంటే చూడండి ఇప్పుడు నేను 1 లో ఉన్నాను కదా, నాకు లాస్ట్ రికార్డు కావాలి అనుకుంటే ఏం కావాలి, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే 4 లోకి వెళ్ళిపోయింది చూసారా. లేదు నాకు ఫస్ట్ రికార్డు కావాలంటే దీని మీద ప్రెస్ చేయండి, 1 లోకి వెళ్ళి చూసారు. సో అలా మనం రికార్డ్స్ ని ఎలా కావాలంటే అలా మనం సేవ్ చేసుకోవచ్చు. మనం గూగుల్ ఫామ్ అదే ఫామ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనకి నెక్స్ట్ మీరు ఏదైనా హెడ్డింగ్స్ కూడా మార్చుకోవాలనుకుంటే డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసారా, ఇది డిజైన్ వ్యూ చిన్నది ఉంది. సో నేను ఇంక్రీజ్ చేస్తున్నాను ఇది మీకు అర్థం కోసం. ఇప్పుడు దీనిలో చూడండి, ఇప్పుడు మీకు ఇది సైజ్ ఎలా ఉంది, కొంచెం చిన్నగా ఉంది కదా, పెద్దది పెట్టాను. ఇప్పుడు నాకు ఇది ఏం కావాలి, ఇక్కడ నేమ్ నేను ఏదైనా పెట్టుకున్నాను. ఈ నేమ్ పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఒక లోగో కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా, కావాలంటే చూడండి ఇక్కడ లోగో అని ఉంది, లోగో మీద క్లిక్ చేయండి. మీరు ఏదైనా చిన్న లోగో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోటో సైజ్ చిన్నది ఉంటే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది, ఇక్కడ పెద్దది ఉంది. సో అందుకు మీకు అలా చిన్న అక్కడ మీకు ఎన్లార్జ్ అయిపోయింది. ఏదైనా చిన్న ఫోటో పెట్టుకోవడానికి లోగో లాంటిది ఏదైనా మీ దగ్గర ఉంటే ఆ లోగో పెట్టుకోవచ్చు. ఆ లోగో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో అలా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ ఇదే కాదండి, మనం డేట్ అండ్ టైం కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డేట్ అండ్ టైం చూసారా, డేట్ అండ్ టైంకి వెళ్ళి మీకు ఏది కావాలంటే అది. ఎగ్జాంపుల్ మీకు ఇది కావాలనుకోండి, ఎగ్జాంపుల్ మీకు ఎలా కావాలనుకుంటే ఇలా పెట్టుకొని ఈ టైం మీకు సింపుల్ గా ఇలా కావాలంటే ఓకే అని పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి వచ్చేసింది. దీనిలో మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. చూపిస్తాను చూడండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ దీన్ని కూడా ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను, అది ఎలా వస్తుందో చూద్దాం. వ్యూలోకి వెళ్ళి ఫామ్ వ్యూ చూడండి, ఇక్కడ ఫామ్ వ్యూ ఎలా వచ్చిందో. డే టు టైం 2 వచ్చిందా, 9:37 AM 10:09. ఓకేనా, 10:09. ఓకేనా, సెప్టెంబర్ 10th. సో ఇలా డేట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో అలా మనం రాసుకోవచ్చు అండి ఎలా కావాలంటే. లేదు లేఅవుట్ వ్యూలోకి వెళ్తారు, లేఅవుట్ వ్యూలో మీకు ఇది మార్చాలనుకుంటారు, ఇది మీరు మార్చాలనుకుంటే మీరు ఎలా కావాలంటే అలా తిప్పవచ్చు. ఓకేనా, ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు మీరు లేఅవుట్ వ్యూ. ఓకేనా, అది అక్కడ కాన్స్టెంట్, అక్కడ అంతకు మించి ప్లేస్ లేదు కాబట్టి అది అక్కడే మూవ్ అవుతుంది. ఇది మాత్రం మూవ్ అవుతుంది ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎందుకంటే దీనికి ప్లేస్ ఉంది ఇది మూవ్ చేసుకోవడానికి. సో ఇది కూడా సేమ్ అలానే సెలెక్ట్ చేయడం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు సింపుల్ గా. చూడండి ఎలా కావాలంటే అలాగా. సో దిస్ ఈజ్ హౌ టు ఇన్సెట్ ఏ లోగో అండ్ హౌ టు ఇన్సెట్ ఏ డేట్ అండ్ టైం. ఓకేనా, లోగోని ఎలాగా, దీన్ని ఎలా అని. ఇది చూడండి, ఇది అటాచ్మెంట్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను అటాచ్మెంట్ ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అని. మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇలా సింబల్ పెట్టుకోండి. ఇక్కడ మీరు సింబల్ ఇలా పెట్టుకుంటే అటాచ్మెంట్ అని చూసారా, అటాచ్మెంట్ అని వచ్చింది. ఇది మీరు కావాలంటే మీరు తీసేయాలనుకుంటే డిలీట్ కొట్టేసి అటాచ్మెంట్ ఉంది కదా, అటాచ్మెంట్ మీరు పెట్టుకోండి. అటాచ్మెంట్ పెట్టుకోగానే మనం వ్యూలోకి వెళ్దాం. చూడండి ఎలా వస్తుందో. ఫామ్ వ్యూ చూడండి, అటాచ్మెంట్. మీరు ఇక్కడ సింపుల్ గా డబుల్ క్లిక్ కొట్టండి, డబుల్ క్లిక్ కొట్టగానే ఆటోమేటిక్ గా మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ మినిట్. జస్ట్ మినిట్ అండి, ఏదో ప్రాబ్లం హ్యాంగ్ అయింది అది. ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. సో ఈ ఎంఎస్ యాక్సెస్ లో మీరు నేర్చుకోవాల్సింది ఇంతేనండి, ఇంతకు మించి మేము దీని గురించి నేర్పం. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ అనేది మనకి 10th క్లాస్